వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసికి సంబంధించిన మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ జరగడం లేదని కొందరు, జరుగుతుందని మరికొందరు సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు వారు వార్తలు స్ప్రెడ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా మరో షెడ్యూల్ పూర్తయిందనే వార్త మహేష్ బాబు అభిమానుల్లో సరికొత్త జోష్ని నింపింది. ఈ అప్డేట్ ఇచ్చింది మరెవరో కాదు, నటుడు ప్రకాష్ రాజ్. వారణాసి షూటింగ్లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై హైప్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్తో ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటనేది ఆడియన్స్కి ఒక క్లారిటీ వచ్చేసింది. రామాయణ ఇతిహాసాల స్ఫూర్తితో టైం ట్రావెల్ బ్యాక్డ్రాప్లో 2020లో రాబోతున్న ఈ విజువల్ వండర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే లేటెస్ట్గా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ప్రకాష్ రాజ్ తన ట్వీట్లో వారణాసి సినిమా షూటింగ్లో ఒక అద్భుతమైన షెడ్యూల్ పూర్తి చేశాను. నాలోని ఆకలితో ఉన్న నటుడికి ఇదొక సంతోషమని పేర్కొన్నారు. సాధారణంగా ఎన్నో వందల సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్ లాంటి లెజెండరీ యాక్టర్ ఇలాంటి మాట అన్నాడంటే రాజమౌళి అయిన కోసం రాసిన పాత్ర ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే రొటీన్ పాత్ర కాదని ఆయన మాటలే స్పష్టం చేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇందులో మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్రకి తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నాడట. రుద్ర పాత్ర వరల్డ్ అడ్వెంచరస్గా మొదలై శ్రీరాముడి కాలంలోకి వెళ్తుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు. మరి రాముడు లాంటి పాత్రకి తండ్రి అంటే ఆ క్యారెక్టర్లో దశరథుడి తరహా ఎమోషన్స్, గాంభీర్యం ఖచ్చితంగా ఉండాలి. బహుశా ఈ ఎమోషనల్ డెప్త్ ఉండటం వల్లే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఇంతలా సంతృప్తి చెంది ఉంటాడని అనిపిస్తుంది. విక్రమార్కుడు సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ నటించడం ఇదే. మధ్యలో రాజమౌళి తెరకెక్కించిన ఏ చిత్రంలోనూ ప్రకాష్ రాజ్ నటించలేదు. అయితే మహేష్ బాబు, ప్రకాష్ రాజ్ కాంబోలో మాత్రం సినిమాలు వరుసగా వస్తూనే ఉన్నాయి. వారణాసి మూవీ తాజా షెడ్యూల్ పూర్తయిందని, తన నట దాహర్తిని ఈ సినిమా తీర్చుతోందని ప్రకాష్ రాజ్ పేర్కొనడం విశేషం. దీంతో ప్రకాష్ రాజ్ది ఇందులో చాలా కీలకమైన పాత్ర అని తెలుస్తుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్తో పాటు స్టార్ కాస్ట్లో ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా జత కలవడంతో సహజంగానే ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి. ఇన్నాళ్లకు వారణాసి కోసం జక్కన్న ఆయన ఎంచుకున్నారంటే ఆ పాత్రను ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలరని డిసైడ్ అయ్యే తీసుకొని ఉంటాడు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ కుంభగా భారీ తారాగణం ఉన్న ప్రకాష్ రాజ్ పాత్ర సినిమాకు ఎమోషనల్ పిల్లర్గా నిలుస్తుందని ఆయన ట్వీట్ చూస్తుంటే అర్థమవుతుంది. వారణాసి ఒక యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు, డిఫరెంట్ టైమ్స్లో సాగే కథ. ఇలాంటి కాంప్లెక్స్ నేరేషన్తో నటులకు సవాల్ విసిరే సన్నివేశాలు చాలానే ఉంటాయి. రాజమౌళి తన నటుల నుంచి 100% అవుట్పుట్ రాబట్టుకునే వరకు వదలడు. ఆ ప్రాసెస్ని, ఆ ఛాలెంజ్ని ప్రకాష్ రాజ్ బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తుంది. అందుకే ఎగ్జైటింగ్గా ఉందని, నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నా అని ట్వీట్లో పేర్కొన్నట్లు అర్థమవుతుంది. మహేష్ బాబుతో ఇప్పటికే ఒక్కడు, దూకుడు, సీతమ్మ వాకిట్లో, సిరిమల్లె చెట్టు వంటి సినిమాల్లో మ్యాజిక్ క్రియేట్ చేసిన ప్రకాష్ రాజ్ ఈసారి గ్లోబల్ స్థాయిలో ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇక వారణాసి సినిమా 2027 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకి రానుంది.